బాత్రూంలోనేనా? ఏంటి బాత్రూంలోనే? పెళ్లి కావలసిన వయసులో ఉన్న కుర్రోడున్న ఇంట్లో ఏంటి మీ సరసాలు? ఎవరు వయసులో ఉన్న కుర్రాడు? అది ఆయన గురించి చెప్తున్నాడండి. జుట్టు వైట్ అయిపోయింది, బాడీ బాగా వెయిట్ అయిపోయింది. ఏం మావయ్య, ఇక మీద నువ్వు పెళ్లి చేసుకుని ఏం సాధిద్దామని? నేనొక వారసుని పుట్టించి వాడి చేత నానా అని పిలిపించుకోవాలి. ఇప్పుడు నీకు పిల్లాడు పుట్టినా వాడు నానా అని పిలవడు, తాత అని పిలుస్తాడు. యూత్ లో ఉన్న నన్ను పట్టుకుని తాత అంటున్నాడు ఇంట్రా. తాత అని చెప్పాడు, ఇంకా వేరే ఏం చెప్పలేదు కదా అంటున్నాను. ఓ పెద్దాయనా, మిమ్మల్ని పిలుస్తున్నారు. నన్ను పిలవలేదురా. మిమ్మల్ని పెద్దాయనా వినిపించట్లేదా? పెద్ద ఆయన అని పిలవడంతో పాటు వినిపించట్లేదా అని అడుగుతుందేంట్రా? కళ్ళు కనిపించట్లేదని అడిగే లోపే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఏంటి ఖాళీగా ఉన్నట్టున్నారు? బాత్రూమ్ డోర్ రిపేర్ చేయొచ్చుగా. తలుపులు రిపేర్ చేయడానికి నేను కార్పెంటర్నా? రేపు పొద్దున్న లేచి పైపు తుప్పట్టిపోయింది, అది కూడా బాగు చేయమంటుందేమో. ఆ పైపు తుప్పటి చాలా కాలం అయిపోయింది కదా గురు. ఆహా, చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, ఆహా ఎన్ని ఐటమ్స్ రా. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు, అన్ని తినేయండి. అందరూ రండి. శక్తిరా, దివ్య రామ్మా. ఇదిగో ఈ వంటకాలన్నీ మీ అత్తలు చేశారు. ఎరా పశుపతి, ఎందుకు అక్కడ కూర్చున్నావు? ఆకలి అవుతుందని. ఆ విషయం నాకు తెలీదా? ఏంటది చేతిలో? మటన్ అన్నయ్యా. మటనా? నీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది కదరా, అది నువ్వు తినకూడదు. ఆకులో పెట్టేయ్. పశుపతి, అదేంటి మళ్ళీ తీసుకున్నావు? చికెన్ అన్నయ్యా. చికెనా? పోని వారమే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు బాగా పైల్స్ ఎక్కువైపోయని చెప్పారు కదరా. నువ్వు చికెన్ తినచ్చా? హీటు పెట్టాయి. అదేంట్రా అది? పాయసం అన్నయ్యా. పాయసమా? పాపం అండి, అదైనా తాగనివ్వండి. ఓవే పిచ్చిదానా, ఆల్రెడీ వాడికి షుగర్ 300 దాటిపోయింది. ఈ స్వీట్ తాగితే నా కళ్ళ ముందే కళ్ళు తిరిగి పడిపోయి చచ్చిపోతాడే. నాకు ఆ రోగం ఉంది, ఈ రోగం ఉందని ఎవరు అడగకుండానే చెప్పి నాకు పెళ్లి కాకుండానే చేస్తున్నావు కదరా గుండు నాయాల. అటు చూడు, కారం చూసేసరికి ఆడి కళ్ళంటే నీళ్లు వస్తున్నాయి. అయ్యో, ఆ ఎముకల గూడు అంత కారాన్ని ఎలా తట్టుకుంటుంది? ఎముకల గూడు అంటూనే మీకు గూడు లేకుండా చేశాడు కదండి. ఏంటి వాలేరు? బర్నింగ్. పత్రం పులిసై బాబు. పుష్పం, అల్లుడికి మేక మాంసం పెట్టు. సరేనండి. తనకి లెగ్ పీసులు పెట్టు, అసలే సన్నంగా ఉంది, తింటుందో లేదో. వాళ్ళిద్దరికి నెత్తాళ్ళ కూర పెట్టు. ఆ నెత్తాళ్ళ కూర మీకు పెట్టానండి. అవునా? అయినా నాకు ఇప్పుడు అది అవసరమా? వాళ్ళిద్దరికి పెట్టు. అవును, మీరిద్దరేంటి కోడి కెలికినట్టు కెలుకుతున్నారు? అల్లుడు, పెద్ద ముద్ద ఒకటి తీసి అమ్మాయి నోట్లో పెట్టు. అలా నన్ను చూస్తావేంటి? అమ్మాయి నోట్లో పెట్టు. పర్వాలేదులే మావయ్య. ఏంటి ఎదురు చెప్తాను? మేనమావని నేను చెప్తాను, నోట్లో పెట్టావు. ముద్దది ముద్దది ముందు. అది అలా పెట్టాలి. తినిపించు. అమ్మా, ఏంటమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? పెద్ద ముద్ద ఒకటి తీసి అల్లు నోట్లో పెట్టు. పెట్టు, ముందు పెట్టు. పర్వాలేదు, నువ్వు ఊరుకోరా, నువ్వు ఊరుకో. నీ చిన్నానని చెప్తున్నాను, నోట్లో పెట్టు. అది అలా పెట్టు. అలా పెట్టాలి. సూపర్ అండి. మొగుడు పెళ్ళానికి తినిపించాలి, పెళ్ళం మొగుడికి తినిపించాలి. అప్పుడే సంసారం సంతోషంగా సాగుతుంది. నేనేమన్నా కావాలని చేశానా? అంతే మరి, కావాలని చేసావు. ఆయన ఏదో చెప్పాడనుకో, నువ్వు పెట్టేస్తావా? పెద్ద ఆయన చెప్తుంటే ఎలా కాదనేది? ఆయన వేరే పెద్ద మనిషిలో బిహేవ్ చేస్తున్నాడా, పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నాడు? గట్టిగా అరవకు, ఆ గుండు మావకి వినిపించేస్తుంది. ఏంటల్లుడు, నేను రావచ్చా? దాని గురించేగా నేను అరేంజ్ చేస్తున్నానులే. పత్రం, పుష్పం. వస్తున్నానండి. ఫస్ట్ నైట్ జరిపించడంలో మీ మేనమావని మించినోడు ఈ పరిసరాల్లోనే లేడు. పత్రం, అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి వీటన్నిటితో అలంకరించు. వెళ్ళు వెళ్ళు, పో. నేను వెళ్ళి అల్లుడు గారిని రెడీ చేయాలి. చనపిచెట్టి డ్యూయల్ సిమ్ ఆడేదాం అనుకుంటుందా? అదేం అక్కర్లేదు, అల్లుడే రెడీ అవుతాడు. నువ్వేం కంగారు పడుకో. అల్లుడు, ఇవి తీసుకుని నువ్వు లోపల రెడీ అవ్వు. ఏరా పశుపతి, అన్నయ్య స్కూల్లో పోలియో డ్రాప్స్ వేస్తున్నారు, వెళ్ళి వేయించుకొని రా. పోలియో డ్రాప్సా? 5 ఏళ్ల వయసులో వేయించుకోవాల్సిన పోలియో డ్రాప్స్ 50 ఏళ్లు దాటాక వేయించుకోబుట్టున్నాడే. ఇక మీకు పెళ్లి జరిగినట్టే. టీవీ కూడా వచ్చిందా? వణుకు కూడా ఎక్కువైందా?